సీఎం చంద్రబాబు ఇవాళ నుంచి 5 రోజుల పాటు నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం పున్నప్పవారిపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తిరుపతి జిల్లా సత్యవేడిలో హీరో మోటార్స్ 750 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న గ్లోబల్ పార్ట్స్ సెంటర్ కు శంకుస్థాపన చేస్తారు. సీఎం రాత్రికి శ్రీ సిటీలో బస చేయనున్నారు. రెండో రోజు మంగంపేటలో వీబీజీ రామ్జీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనంతరం తిరుపతిలో నిర్వహించే జీఎస్టీపీ సదస్సుకు హాజరవుతారు. పర్యటనలో అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడుల ప్రోత్సాహకానికి సంబంధించిన పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. తిరుపతి జిల్లా సత్యవేడిలో హీరో మోటార్స్ 750 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న గ్లోబల్ పార్ట్ సెంటర్ కు శంకుస్థాపన చేస్తారు. సీఎం రాత్రికి శ్రీ సిటీలో బస చేయనున్నారు. రెండో రోజు మంగంపేటలో వీబీజీ రామ్జీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనంతరం తిరుపతిలో నిర్వహించే జీఎస్టీపీ సదస్సుకు హాజరవుతారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీధర్, రవళి, ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ గూడూరు నియోజకవర్గం చిల్లకూరు సంబంధించిన పునరపాళ్యంలో ఈ రోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు ఇక్కడికి తరలి రావడం జరుగుతా ఉంది. ఇంకా కాసేపట్లో ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి చేరుకుంటారు. ఇక్కడ మనం చూసినట్టయితే 2 రోజులుగా ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ముమ్మరంగా సాగిస్తున్నారు. ఇక్కడ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఈ మేరకు ఈ ప్రాంతం అంతా తిరిగి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను కూడా నిర్వహించడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ప్రాంతం అంతా కూడా ఈ పోర్టు ఆధారితంగా ఉన్న పరిశ్రమల అభివృద్ధి అయిన ప్రాంతం. ఇక్కడ చూసినట్టయితే ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి వచ్చి ఈ అభివృద్ధిని ఇక్కడ నిర్వహించిన పారిశ్రామిక అభివృద్ధికి అనుబంధంగా అయితేనేమి, పరిశ్రమలు తీసుకురావడం అయితేనేమి, ఇక్కడ అభివృద్ధిని విస్తరించేందుకు అనేకమైన కీలకమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. మనం చూసినట్టయితే ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి ముఖ్యమంత్రి స్వయంగా తరలి రావడం ఈ ప్రాంత వాసులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటు పిల్లలు, యోగా సాధకులు, స్థానికులు పెద్ద ఎత్తున దాదాపు 7,000 మంది పైచీలకు ముఖ్యమంత్రి సభకు హాజరయ్యే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. వీరిని అందరినీ కూడా ముఖ్యమంత్రి కలుసుకుని ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి, విద్యాభివృద్ధి, ఈ ప్రాంతానికి సమకూరిన వనరులు, ఇక్కడ కృష్ణపట్నం పోర్టు ఆధారంగా ఈ ప్రాంతం మారే రూపురేఖలు మారిన పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా సమీక్షించున్నాడు. ఇప్పుడు కాసేపట్లో ముఖ్యమంత్రి సభాస్థలికి చేరుకోబోతున్నారు అన్న సమాచారం కూడా అందింది. పోలీస్ శాఖ సన్నద్ధమయ్యారు. సరాసరి హెలికాప్టర్ ద్వారా ఇక్కడ ఉండే హెలిప్యాడ్ చేరుకొని సభాస్థలికి చేరుకొని పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడంతో పాటు పెన్షన్ కూడా కొంతమందికి లబ్ధిదారులకు అందించే అవకాశం కూడా ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ముఖ్యంగా ఇటు నాయకులతో పాటు అనేక మంది ఇక్కడ ఈ ప్రాంతం రూపురేఖలు ఇష్టపడడం రాకతోటే ఈ ప్రాంతం రూపురేఖ మరిన్ని పరిశ్రమల అభివృద్ధికి ఇక్కడ అవకాశం ఉంది. అందరూ కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ ఫర్నిచర్ పరిశ్రమ ఇంకా విస్తరించే అవకాశం ఉంది. మరికొందరు కూడా పెట్టుబడిదారులు ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ముఖ్యమంత్రి పర్యటన ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రవళి, థ్యాంక్ యూ శ్రీధర్.